హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో డ్రైవింగ్కి సంబంధించిన కొన్ని అద్భుతమైన ప్రో టిప్స్ చెప్తాను. సో మనకు లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ అనేది నేర్పించడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్, రైట్ సైడ్ జడ్జిమెంట్ అండ్ ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్. మనం అదేవిధంగా ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సపోజ్ కొన్ని ప్లేస్లలో హైట్ ప్లేస్లో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు సో క్లచ్ మూవ్మెంట్ అనేది ఏ విధంగా తీసుకొస్తూ మనం ట్రాఫిక్ జామ్ అయిన దగ్గర ఎలా డ్రైవింగ్ చేయాలి అనే దాని గురించి ఈరోజు క్లియర్గా నేర్పించబోతున్నాను. సో ఫ్రెండ్స్, వీడియో మాత్రం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏ పాయింట్ అర్థం కాదు. సో లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా కార్లో కూర్చున్న వెంటనే మన సీట్ అడ్జస్ట్మెంట్ ఒకటి, సైడ్ మిర్రర్స్ ఒకటి పర్ఫెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ సీట్ మూమెంట్ కరెక్టే ఉంది కదా, మీకు డైరెక్షన్ క్లచ్ నొక్కడానికి బ్రేక్. ఓకే, కొంచెం ముందుకు ఉండాలా, సరిపోద్దా? ఓకే, మీకు రైట్ సైడ్ మిర్రర్ చూసుకోండి ఒకసారి. డోర్ హ్యాండిల్ అనేది రైట్ సైడ్ కార్నర్లో కరెక్ట్గా కనిపించాలి. మీకు కార్ అనేది 20% కనిపించాలి, బయట సైడ్ వ్యూ అనేది 80% కనిపించాలి. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిర్రర్ కానీ చూసుకోండి ఒకసారి, కరెక్ట్ ఉందా? ఓకే, ఫస్ట్ మనం కార్లో కూర్చున్న వెంటనే సీట్ అడ్జస్ట్మెంట్ ఒకటి, మిర్రర్ సెట్టింగ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సో అలాంటప్పుడు మనం సీట్ కరెక్ట్గా మూమెంట్లో మనం సెట్ చేసుకుంటే మనం ఆపరేటింగ్ చేస్తానికి క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ ఏదైతే యూజ్ చేస్తామో అది కరెక్ట్ వేలో మనం అయితే యూజ్ చేయొచ్చు. సీటింగ్ అనేది కరెక్ట్ లేకుంటే మూమెంట్ కరెక్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు సీట్ అడ్జస్ట్మెంట్ అండ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మిర్రర్స్ కరెక్ట్ సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలంటే ఇక్కడ మనం న్యూట్రల్ పాయింట్లో ఉన్నట్టు చూసుకోవాలి మనం. ఓకే, ఇక్కడ ఫ్రీగా మూవ్ అవుతుంది, న్యూట్రల్లో ఉంది. ఓకే, క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ లాస్ట్ క్లాస్లో ఎలా యూజ్ చేయాలో మీకు అయితే చెప్పాను. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేయండి ఒకసారి. ఓకే, బ్రేక్ మీద కాలు పెట్టండి. ఎస్, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేసుకోండి. ఫస్ట్ గేర్ వేసుకోండి. బ్రేక్ మీద కాలు అలానే ఉండాలి. బైటింగ్ పాయింట్ తీసుకొస్తూ మనం స్లోగా క్లచ్ అనేది రిలీజ్ చేయాలి. బైటింగ్ పాయింట్ వచ్చిన దగ్గర హోల్డ్ చేయాలి. సో ఇక్కడ మనకు బైటింగ్ పాయింట్ వచ్చింది, ఈ వైబ్రేషన్ అవుతుంది, ముందుకు మోతానికి రెడీగా ఉందన్నట్టు. సో అక్కడ నుంచి బ్రేక్ మీద కాలు తీసేయండి. ఎస్, స్లోగా మూవ్ చేయండి. బైటింగ్ పాయింట్. ఎస్, అక్కడ హోల్డ్ చేయండి. ఇప్పుడు బ్రేక్ మీద కాలు తీస్తే లైట్గా యాక్సిలేట్ చేయండి కొంచెం. పర్లేదు. ఓకే, కొంచెం యాక్సిలేటర్ ఇవ్వాలి, అది అక్కడ హోల్డ్ చేయాలి. కొంచెం యాక్సిలేటర్ ఇస్తూ మిర్రర్ చూడండి, రైట్ సైడ్ మిర్రర్. సో ఇక్కడ మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ లైన్ నుంచి మనం సపోజ్ అక్కడ వెహికల్ ఉంది, ఫస్ట్ లైన్లోకి చేంజ్ కావాలంటే రైట్ సైడ్ మిర్రర్ చూడాలి. ఇండికేటర్ రన్ చేయండి ఒకసారి. ఎస్, మిర్రర్ చూస్తూ స్లోగా ఆ ఫస్ట్ లైన్లోకి మారండి. ఓకే, మారిన వెంటనే మళ్ళీ ఇండికేటర్ తీసేయండి. కొంచెం మూమెంట్ ఇవ్వండి. క్లచ్ తొక్కి మళ్ళీ సెకండ్ గేర్ మార్చండి. సెకండ్ గేర్ అనేది మనం 20 స్పీడ్ ఉన్న దగ్గర 20 స్పీడ్ వచ్చిన దగ్గర మనం సెకండ్ గేర్ మారుస్తాం. సపోజ్ ఇప్పుడు మన కార్ యొక్క స్పీడ్ అనేది 35 to 40 ఉంది. క్లచ్ నొక్కుతూ థర్డ్ గేర్ వేసుకోండి. ఎస్, ఇలా స్పీడ్ బట్టి మనం గేర్స్ అయితే మార్చాల్సి ఉంటుంది స్లోగా. సపోజ్ ఇక్కడ మనం కొంచెం ముందు మన కార్ యొక్క స్పీడ్ అనేది 40 స్పీడ్ ఉంది. సో ఇక్కడ మనకి ఎదురుగా ఏదైనా అడ్డం వచ్చింది అనుకోండి, ఫస్ట్ మనం స్లో చేయాలంటే బ్రేక్ టచ్ చేస్తాం. బ్రేక్ టచ్ చేయండి స్లోగా. ఇప్పుడు మన కార్ యొక్క స్పీడ్ అనేది బిలో 20 వస్తుంది. ఇప్పుడు క్లచ్ నొక్కుతూ సెకండ్ గేర్ చేంజ్ చేసుకోండి. ఎస్, మళ్ళీ మూమెంట్. అంటే మనం స్పీడ్ ప్రకారంగా గేర్స్ అయితే మార్చాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడ యూటర్న్ చేద్దాం ఒకసారి. సో మనకు ఆ కార్నర్కి రైట్ సైడ్ మిర్రర్ అయితే సమానంగా రావాలి. సో రైట్ సైడ్ మిర్రర్ చూడండి ఒకసారి, ఇండికేటర్ ఆన్ చేసుకోండి, స్లో చేసుకోండి. ఇక్కడ క్లచ్ బ్రేక్ నొక్కి స్లోగా, ఇంకా స్లో. ఎస్, టర్న్ చేసేయండి. మిర్రర్ చూస్తూ తిరగాలి స్లోగా. చాలు, తిరిగిన వెంటనే స్టీరింగ్ స్ట్రైట్ చేసేసి. ఎస్, ఇక్కడ లెఫ్ట్కి వచ్చేసి 20 స్పీడ్ వచ్చింది. సెకండ్ గేర్ మార్చి క్లచ్ తొక్కు. ఓకే, సపోజ్ ఇప్పుడు ఈ లైన్ నుంచి మనం
ఆ రైట్ సైడ్ లైన్లోకి మారాలంటే ఫస్ట్ ఇండికేటర్ ఆన్ చేసుకోండి. ఆ రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ స్లోగా ఏ వెహికల్స్ వస్తున్నాయని గమనిస్తూ రైట్ సైడ్ లైన్లోకి మారాలి. మారిన వెంటనే మళ్ళీ స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేసుకోండి. కొంచెం లెఫ్ట్ రైట్ వెళ్తుంది. ఇప్పుడు మన కార్ యొక్క స్పీడ్ అనేది 40 ఉంది. సో 40 స్పీడ్లో మనం థర్డ్ గేర్లో వెళ్తున్నాం. కొంచెం ఇంకా స్పీడ్ గేర్లు కొంచెం మూమెంట్. ఇక్కడ ఫోర్త్ గేర్ వేయండి, క్లచ్ నొక్కు, స్టీరింగ్ స్ట్రైట్గా పట్టుకోండి. సో డౌన్ వచ్చిన దగ్గర మనం ఖచ్చితంగా యాక్సిలేటర్ ఎక్కివద్దు, బ్రేక్ మీద కాలు పెట్టండి, లైట్గా అప్లై చేస్తూ ఉండాలి స్లోగా. సో అక్కడ నుంచి మనం యూటర్న్ చేస్తాం. యూటర్న్ చేసే దగ్గర ఫస్ట్ లైన్లో ఉండాలి. డివైడర్కి 3 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ స్లోగా. ఇక్కడ సెకండ్ గేర్ మార్చుకో, స్లో చేసుకో, ఎస్ తిప్పేసేయి. సో ఇక్కడ మనం డైరెక్ట్ ఫోర్త్ గేర్ నుంచి సెకండ్ గేర్కి షిఫ్ట్ చేసుకున్నాం. సో మన స్పీడ్ ప్రకారంగా షిఫ్ట్ చేసుకోవచ్చు. మనం ఫోర్త్ గేర్లో ఉన్నా సరే డైరెక్ట్గా మనం పూర్తిగా కార్ ఆగిపోతే ఫోర్త్ నుంచి కింద డైరెక్ట్ ఫస్ట్ గేర్లో కింద మనం మూవ్ చేస్తాం అన్నట్టు. ఒక్కసారి లెఫ్ట్ సైడ్ తీసుకురా. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు ఒకసారి లెఫ్ట్ తీసుకురా వెహికల్ అనేది. ఇక్కడ మిర్రర్ చూస్తూ ఇండికేటర్ ఆన్ చేస్తూ స్లోగా లెఫ్ట్ తీసుకురా. ఇక్కడ కొంచెం లెఫ్ట్ రండి. ఇక్కడ ఒకసారి ఆపు. సో ఒకసారి ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ మనకు చూడండి లెఫ్ట్ సైడ్ ఇంత గ్యాప్ ఉంది. సో ఆ డివైడర్కి మన కార్కి ఇంత గ్యాప్ ఉందంటే మన ముందు సైడ్కి అంత గ్యాప్ ఉంటుందని అర్థం. ఓకే, అర్థమవుతుంది కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీరే చూడండి ఒకసారి. సో చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళండి. ఇక్కడ చూసుకుంటూ లెఫ్ట్ సైడ్ చూసుకుంటూ స్లోగా బైటింగ్ పాయింట్ తీసుకొస్తూ మూవ్ చేయండి వెహికల్ స్లోగా. లెఫ్ట్ సైడ్ కొంచెం మూవ్ చేయి. ఇక్కడ మీరే చూడు, మీరే చూస్తూ ముందుకు వెళ్ళిపో అంతే. లెఫ్ట్ సైడ్ వచ్చి. సో ఇక్కడ నుంచి చూస్తే డైరెక్ట్ ఏముంది తగులుతుందేమో అనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే, కానీ మనకు తగలదు. రైట్ తీసుకో కొంచెం. ఓకే, ఇక్కడ ఇంత గ్యాప్ ఉందంటే మనకు ముందుకిన అంత గ్యాప్ ఉందని ఒక అర్థం. సో ఇది ఒక టెక్నిక్. లెఫ్ట్ సైడ్ జడ్జ్మెంట్ అనేది మనకు ఇక్కడ మిర్రర్లో చూసుకుంటూ బ్యాక్ సైడ్ లాంగ్ వ్యూలో చూస్తే తెలుస్తుంది. సో ఈ డిస్టెన్స్లో మనం వెళ్తున్నామంటే ఆ డివైడర్కి తగలకుండా మన ముందుకిన అంత ప్లేస్ గ్యాప్ ఉంది అని అర్థం చేసుకోవాలి. సో మనం ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇలా లెఫ్ట్ సైడ్ మిర్రర్లో గమనించుకుంటే మనకు లైన్గా కార్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఉన్నప్పుడు ఇక్కడ ఎంత ప్లేస్ ఉందో ముందున్న కార్కి మనం క్రాస్ చేసేటప్పుడు తగలకుండా మనం ఈ టెక్నిక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సెకండ్ గేర్ వేసుకో. సపోజ్ ఇక్కడ నుంచి మనం లైన్స్ మారుదాం. సో ఇక్కడ మనం సెకండ్ లైన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ లైన్లో వెళ్ళాలంటే రైట్ సైడ్ మిర్రర్ చూడాలి. ఫస్ట్ రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకో. ఇండికేటర్ ఆన్ చేసుకొని స్లోగా ఫస్ట్ లైన్లోకి మారిపోవాలి. మారిన వెంటనే ఇండికేటర్ తీసేయాలి, స్ట్రైట్గా వెళ్ళాలి. సో మళ్ళీ సపోజ్ ఇక్కడ నుంచి మనం సెకండ్ లైన్లోకి రావాలంటే లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకో. లెఫ్ట్ సైడ్ మిర్రర్ చూడండి, స్లోగా ఈ లెఫ్ట్ లైన్లోకి రండి. ఇక్కడ స్లో చేసుకో, క్లచ్ బ్రేక్ స్లోగా, ఇంకా స్లో. సెకండ్ గేర్ మార్చుకో. సెకండ్ ఉంది. ఓకే, స్ట్రైట్ వెళ్ళు. సో ఇక్కడ నుంచి మనం యూటర్న్ చేద్దాం. సో యూటర్న్ చేయాలంటే ఆ డివైడర్కి మనకు 3 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. స్లో చేసుకో ఒకసారి. ఆ కార్నర్కి రైట్ సైడ్ మిర్రర్ సమానంగా రాగానే తిప్పేసి మిర్రర్ చూసుకుంటూ తిరగాలి. తిరిగిన వెంటనే స్టీరింగ్ స్ట్రైట్ చేసేసుకో. సపోజ్ ఇక్కడ నుంచి మనం రైట్ టర్న్ చేద్దాం. రైట్ సైడ్ ఇండికేటర్ ఆన్ చేసుకో. స్లో చేసుకో ఒకసారి, స్లో ఇక్కడ నుంచి. సో ఇక్కడ ఈ పాయింట్లో ఎదురుగా ఏ వెహికల్స్ వస్తున్నాయో ఒకసారి చూసుకోవాలి, ఒకసారి వెళ్ళొద్దు. ఎస్, స్ట్రైట్ చేసేసుకో స్టీరింగ్. సో ఇక్కడ టర్నింగ్ ఉంది, ఒకసారి హారన్ కొట్టు. బ్రేక్ మీద కాలు తీసుకురావాలి, ఒకేసారి వెళ్ళొద్దు. థర్డ్ గేర్ షిఫ్ట్ చేసుకో. మన స్పీడ్ అనేది 35 to 40 మధ్యలో ఉంది. సో
సో ఇలాంటి డౌన్ వచ్చిన దగ్గర జస్ట్ బ్రేక్ టచ్ చేస్తుండాలి. కొంచెం లెఫ్ట్కి వచ్చి ముందు ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది, అక్కడ మనం చాలా స్మూత్గా క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బ్రేక్ నొక్కు, ఇప్పుడు క్లచ్ నొక్కు, స్లో చేసుకో. ఎస్, అది పర్ఫెక్ట్. వెనక బ్రేక్ ఎక్కి దిగిన తర్వాత మూమెంట్ చేయాలి. సో అక్కడ ఇక్కడ ఫస్ట్ వేసుకోవాలి, స్లోగా అయిపోయింది మూమెంట్. సరిపోదు, వెళ్ళు. గేర్ పడలేదు, రైట్ పోజే. స్లోగా. సో అక్కడ మనకు ముందు ఒక కారు ఉంది కదా, సో ఆ కార్ అనేది సపోజ్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్కి నేనైతే ఒక స్టిక్కర్ అంటించాను. ఇక్కడ ఒకసారి ఆపు. సో ఇక్కడ మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చొని చూస్తుంటే ఈ స్టీరింగ్ యొక్క ఎడ్జ్ నుంచి ఇలా స్ట్రైట్ తీసుకుంటే సెంటర్ పాయింట్ అక్కడ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే డ్రైవింగ్ సీట్లో కూర్చొని చూస్తున్నప్పుడు మన లెఫ్ట్ సైడ్ కన్తో చూస్తుంటే ఏదైతే ముందు ఆబ్జెక్ట్ ఉందో అది మీకు సెంటర్ పాయింట్ నుంచి రైట్కి కనిపిస్తుందంటే అది తగులుతుంది, లేదు అది లెఫ్ట్కి ఉందంటే తగలదు అన్నట్టు. సో రైట్ సైడ్ జడ్జిమెంట్ ఏమో ఆ రైట్ సైడ్ స్టీరింగ్ ఎడ్జ్ నుంచి ఇలా సమానంగా తీసుకుంటే అది ఒక రైట్ సైడ్ పిల్లర్ అన్నట్టు అక్కడ కనిపిస్తుంది. సో ఆ పిల్లర్కి మనకు రైట్కి కనిపిస్తుంది అంటే తగులుతుంది, లెఫ్ట్కు కనిపిస్తుంది అంటే తగలదు. ఇక్కడ మనకు ఒక కార్ ఉంది. సో ఇదే డైరెక్షన్లో ఇప్పుడు మీకు అది సెంటర్ పాయింట్ నుంచి స్టిక్కర్ అంటించాను కదా, అది రైట్ కనిపిస్తుందా లెఫ్ట్ కనిపిస్తుందా? అది రైట్ కనిపిస్తుందా? ఇదే డైరెక్షన్లో స్ట్రైట్గా ముందుకు వెళ్ళే కొద్దీ ఆ కార్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడు లెఫ్ట్గా ఉంది, ఇక్కడ ఆపేసి ఒక్కసారి స్లో చేయి. సో ఇప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది, దాని కార్ పక్క నుంచి వెళ్ళొచ్చు భయపడకుండా, ఎందుకంటే మనకు సెంటర్ పాయింట్కి అది మ్యాచ్ అయింది. ఆబ్జెక్ట్ అనేది కార్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది. సో మనం ఈజీగా మనం క్రాస్ చేయొచ్చు. మన కార్కి ఆ కార్కి ఒక 2 ఫీట్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. వెళ్ళు, స్లోగా వెళ్ళు. ఓకే, చూడు ఇక్కడ చాలా గ్యాప్ అయితే ఉంది, మనకు మిర్రర్లో తెలిసిపోతుంది ఈజీగా. లెఫ్ట్కి వచ్చి ఇక్కడ ఆప ఒకసారి. ఇక్కడ నుంచి మనం సింగిల్ రోడ్లో ఈ రోడ్లో మనం యూటర్న్ చేద్దాం. ఒకసారి ఫస్ట్ గేర్ వేసావు, రైట్ సైడ్ మిర్రర్ చూస్తూ ఇదే రోడ్లో అటు సైడ్ తిప్పేసి స్లోగా. తిరిగిన వెంటనే స్టీరింగ్ స్ట్రైట్ చేసేసుకో. సో ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్ చూద్దాం. అదే కాదు, ఇట్లా ఇక్కడ లెఫ్ట్ రైట్ వచ్చే మళ్ళీ యూటర్న్ చేసుకో అటు సైడ్ స్లోగా. లెఫ్ట్ కూడా వీలైనంత వరకు మిర్రర్ చూస్తూ అటు సైడ్ తిప్పేసేసుకో. లెఫ్ట్కి వచ్చి బాగా లెఫ్ట్కి వచ్చి ఇంకా లెఫ్ట్ ఇక్కడ ఆప ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్ అంటే మన కార్ యొక్క ఫ్రంట్ సైడ్ జడ్జ్మెంట్. సపోజ్ మనం ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక వెహికల్ ఒక కారు ముందు వెనకాల మనం ఆపాలన్నప్పుడు జడ్జిమెంట్ చూసుకోవాలి. సో ఇక్కడ మనకు ఈ వైపర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ వైపర్స్ అనేది ముందు కారు యొక్క అది ఒక బంపర్ ఉంది కదా, బంపర్ ఎడ్జికి సమానంగా కనిపించే వరకు మనం వెళ్ళొచ్చు. స్లోగా ముందుకెళ్ళు. సేమ్ మనది ఏ కార్ అయినా పర్లేదు, మన ముందు ఏ కారు ఉన్నా పర్లేదు. స్లోగా వెళ్ళు, స్లోగా వెళ్ళు. స్లోగా బ్రేక్ మీద కాలు తీసుకో, క్లచ్ నొక్కు, స్లోగా ముందుకెళ్ళొద్దు, ఇంకా కొంచెం ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఆ బంపర్ ఎడ్జ్ ఉంది కదా, ఆ పాయింట్ అనేది మనకు సమానంగా కనిపిస్తుంది. ఇంకా స్లో, ఇంకా కొంచెం ముందుకెళ్ళు, చాలు. ఇప్పుడు చూసుకో, ఇప్పుడు నీకు సమానంగా కనిపిస్తుంది కదా ఆ బంపర్ ఎడ్జి, ఆ 2 హోల్స్ ఉన్నాయి కదా ఆ పైన సెన్సార్స్ పైన, దానికి సమానంగా కనిపిస్తుంది. సో ఎవ్రీ టైం మనం ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నా, ఎక్కడ డ్రైవింగ్ చేస్తున్నా ఆ బంపర్కి సమానంగా వచ్చే వరకు అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ ఈజీగా మనం ఇక్కడ నుంచి రైట్ టర్న్ చేసినా లెఫ్ట్ టర్న్ చేసినా మనకైతే తిరిగిపోతుంది ఈజీగా, ఆ వెహికల్కి తగలకుండా. ఇక్కడ నుంచి రైట్ టర్న్ చేసి మిర్రర్ చూస్తూ తిరుగు.
ఓకే, చూసారు కదా, చాలా సేఫ్ డిస్టెన్స్లో క్రాస్ అయిపోయింది అన్నట్టు. ఎస్ తిరిగిన వెంటనే స్టీరింగ్ స్ట్రైట్ చేసేసుకో. ఓకే, ముందు మూవ్ చేయి. సెకండ్ గేర్ మార్చుకో, మళ్ళీ మూవ్ చేయి. ఇటు లెఫ్ట్ వచ్చేసి. సో సపోజ్ మనం లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్ అనేది స్లో చేసుకో. కార్నర్ దగ్గర నుంచి వెళ్దాం. ఇక్కడ బారికేడ్స్ అవుపిస్తుంది కదా, దీని దగ్గర నుంచి సేమ్ టెక్నిక్. ఈ లెఫ్ట్ సైడ్ మిర్రర్లో చూసుకోవాలి, ఇక్కడ ఎంత గ్యాప్ ఉందో మనకు ముందుకి అంత గ్యాప్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈజీగా ఇక్కడ చూసుకుంటూ మనం కరెక్ట్గా లైన్ పక్కనే డ్రైవ్ చేస్తున్నాం. మనం హెవీ ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నా కూడా ఇంతే సేమ్. ఒక వెహికల్ పక్క నుంచి వెళ్తూ లెఫ్ట్ సైడ్ లాంగ్ వ్యూలో గమనించుకుంటూ మనకు ముందుకిన అంత గ్యాప్ ఉందని అర్థం చేసుకోవచ్చు ఈజీగా. సెకండ్ గేర్లో ఉంది, ఫస్ట్ గేర్. ఓకే, కార్ ఆగిన ప్రతిసారి ఖచ్చితంగా ఫస్ట్ గేర్లో మూవ్ చేయాలి. లెఫ్ట్కి వచ్చి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మిర్రర్లో చూసుకో లాంగ్లో. సో ఇంకా ప్లేస్ ఉంది అంటే మనం కొంచెం లెఫ్ట్ రావచ్చు అన్నట్టు. లెఫ్ట్కి వచ్చి మళ్ళీ స్ట్రైట్ చేసేసుకో. ఇక్కడ లాంగ్ లెఫ్ట్లో మనకు ఈజీగా తెలుస్తుంది అన్నట్టు ఎంత గ్యాప్ ఉందనేది అర్థమవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఇది ఒక టెక్నిక్, ఇది బాగా తెలుస్తుంది మనకు ఎంత గ్యాప్ ఉంది అనేది. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియోలో మీకు రైట్ సైడ్ జడ్జిమెంట్, లెఫ్ట్ సైడ్ జడ్జిమెంట్, ఫ్రంట్ సైడ్ జడ్జిమెంట్ అండ్ మనం రోడ్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు లైన్స్ ఎలా మారాలి, యూటర్న్ ఎలా చేయాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కార్ డ్రైవింగ్ ట్రైనింగ్ థర్డ్ డేలో మీకు ట్రాఫిక్లో ఎలా డ్రైవ్ చేయాలి, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నప్పుడు క్లచ్ మూవ్మెంట్ అనేది ఏ విధంగా తీసుకురావాలి అనే దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికీ వీడియో లెంత్ అనేది ఎక్కువగా అయింది. ఎక్కువ లెంత్ కావడం వల్ల చాలామంది అయితే లాస్ట్ వరకు చూస్తలేరు. అండ్ నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా అనిపించింది, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వరకు అయితే ఎవరైతే చూసారో వారికి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు.